ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రాథమిక అంకగణితంలో మొదటి అంశమైనటువంటి నిష్పత్తిని ప్రారంభించుకున్నాం ప్రీవియస్ పార్ట్లో. సో ఇప్పుడు మనము ఈ నిష్పత్తికి సంబంధించి పార్ట్ 2లో 6వ తరగతిలో 6వ అధ్యాయం అయినటువంటి ఈ టాపిక్ కి సంబంధించి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సమ్స్, అదే విధంగా 6.1 మనము డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, మనం ఒకసారి నేను చెప్పిన దాన్ని మీకు ఒకసారి స్పీడ్గా రివైజ్ చేసి మనం టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. అయితే నిన్న మీకు వీడియో చూసినట్లయితే 24:36 యొక్క సమనిష్పత్తి ఏమిటి అని చెప్పేసి మీకు ఒక బిట్ రాయడం జరిగింది. సో నేను మీకు ఇక్కడ ఆప్షన్స్ కానీ మీరు పరిశీలించినట్లయితే 4:6 ఒకటి ఇచ్చాను, B 2:3 ఒకటి ఇవ్వడం జరిగింది, ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ వేరే ఇచ్చడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సమనిష్పత్తి అంటే ఏంటండి మీకు చెప్పాను నేను, రెండు పదాలకు కూడా ఒకే నెంబర్తో భాగించిన లేదా ఒకే నెంబర్తో గుణించిన వచ్చినటువంటి నిష్పత్తి ఆ యొక్క నిష్పత్తికి సమానంగా ఉంటుంది అని చెప్పాను నేను మీకు. సో ఇక్కడ 24:36 కి భాగించాలా గుణించాలా అన్నది మనం దేని మీద డిపెండ్ అయ్యి చూసుకోవాలి, ఆప్షన్స్ పైన డిపెండ్ అయ్యి చూడాలి మనం. ఎందుకు, ఒకవేళ గుణించామనుకోండి 24 దాటించి నెంబర్ రావాలి, 36 దాటించి మనకు నెంబర్ రావాలి. ఆప్షన్స్ లో ఎక్కడ కూడా మనకు అంత పెద్ద నెంబర్స్ ఇవ్వలేదు, అన్ని కూడా చిన్న చిన్న నెంబర్స్ మనం ఇవ్వడం జరిగింది. మరి చిన్న చిన్న నెంబర్స్ వచ్చాయంటే ఖచ్చితంగా అక్కడ ఏం చేస్తున్నట్టు అండి, భాగిస్తున్నట్టు కదా, భాగిస్తున్నట్టు. సింపుల్ గా తెలుసు మీకు, 12 2s 12 3s 2:3 వచ్చింది, రైట్ పెట్టేసాం మనం టిక్. కాకపోతే ఇక్కడ 4:6 కూడా అవుతుంది కదా. ఎందుకు సార్ అవుతుంది, ఇప్పుడు 2 ఉంది, 2కి 2తో ఇంటూ చేయండి, 3కి కూడా 2తో ఇంటూ చేయండి, 2 2s 4 వచ్చింది, 3 2s 6 వచ్చింది, మరి సమాన నిష్పత్తి అవుతుంది కదా. సో నిన్నటి బిట్ కానీ మీరు చూసినట్లయితే 4:6 కూడా ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, రైట్. సో నిష్పత్తి అంటే మనం ఏమిటి అనుకున్నాం, ఒకే రకమైన లేదా ఒకే ప్రమాణాలు కలిగినటువంటి రాసులను సమపోల్చుటను నిష్పత్తి అంటాము. నిష్పత్తికి గుర్తు ఈజ్ టు అని చెప్పడం జరిగింది. నిష్పత్తికి సంబంధించినటువంటి సూచనలు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. A:B = A/B. ఏని పూర్వపదం అంటాము, బిని పరపదము అంటాము, రెండింటిని కలిపి నిష్పత్తి పదాలు అంటాము. మరి ఈ సూచనలలో మనం కానీ పరిశీలించినట్లయితే ఒకే నెంబర్తో గుణించాలి, ఒకే నెంబర్తో గుణించినా ఒకే నెంబర్తో భాగించినా సరే మనకి దాని యొక్క విలువ అనేది మారదు. అదే విధంగా ఒకే రకమైనటువంటి ప్రమాణాలు కలిగి ఉండాలి. తీసుకుంటే 2 గంటల్లోనే ఉండాలి, తీసుకుంటే 2 నిమిషాలలోనే ఉండాలి, అలా మనం ఒకే ప్రమాణం తీసుకోవాలి. అదే విధంగా నిష్పత్తికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు. మనకు వచ్చినటువంటి నిష్పత్తికి మళ్ళీ గంటలు కిలోమీటర్స్ అని పెట్టకూడదు, నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అని ఇచ్చాడు అనుకుందాం. 2:3 ఇక్కడ 2:3 నేనేం చేస్తున్నానంటే ఇందులో ఉన్నటువంటి పదాలను మార్చి రాస్తున్నాను. అంటే 2 ప్లేస్ లో 3 తెచ్చాను, 3 ప్లేస్ లో 2 తీసుకెళ్ళాను, అంటే 3:2 అని రాశాను. ఇప్పుడు ఈ రెండు విలువలు సమానం అవుతాయా, ఈ రెండు కూడా సమనిష్పత్తులు అవుతాయంటే అవ్వవు. నిష్పత్తిలో ఉన్న పదాలు మార్చినంత మాత్రాన ఆ రెండు నిష్పత్తులు సమనిష్పత్తులు కావు. 2:3 అంటే ఎంత అండి, 2/3. 3:2 అంటే ఎంత అండి, 3/2. 2/3 అంటే మీకు 0.66 ఎంత వస్తుంది, 3/2 అని అంటే 1.5 వస్తుంది భాగించినట్లయితే. సో రెండు కూడా సమానము కావు. కాబట్టి నిష్పత్తిలో ఉన్నటువంటి పదాలను కానీ మనం మార్చి రాసినట్లయితే అప్పుడు ఏర్పడినటువంటి నిష్పత్తి ముందు నిష్పత్తికి సమనిష్పత్తి అనేది అవ్వదు. A:B is not equal to B:A. A:B is not equal to B:A. That is the concept. సో ఇప్పుడు మనము దీనిపైన ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సమ్స్, అదే విధంగా అభ్యాసము, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము క్లియర్ గా నేర్చుకుందాం. ఇప్పుడు మనము 6వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలో పేజ్ నెంబర్ 89 తీసినట్లయితే నీ ప్రగతిని సరి చూసుకో అని చెప్పి మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎంతవరకు మనము నేర్చుకున్న నిష్పత్తి యొక్క పరిచయం ఆధారంగా ఈ సమ్స్ కి మనం ఆన్సర్ చేయాలి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అని అంటే 45,70లను నిష్పత్తి గుర్తును ఉపయోగించి రాయండి అన్నాడు వాడు. అంటే 45కు 75కు మధ్యలో మనం ఏం చేయాలి, నిష్పత్తిని గుర్తును ఉపయోగించాలి. 45:70. ఇలానే మీకు క్వశ్చన్ ఇచ్చేసి ఆప్షన్స్ లో మీకు 45:70 కనిపించదు కొన్నిసార్లు.
మరి ఏం చేయాలి సార్ అప్పుడు అంటే 45:70 లేదు అని అంటే దీన్ని మనము కనిష్ట రూపంలోనికి వాడు మార్చి అడిగినట్టు అర్థము. మరి కనిష్ట రూపం ఎలా కట్టాలో నేను మీకు చెప్పాను. నేను ఏ నెంబర్ తో కట్ అవుతుందో చూసుకోవచ్చు. సింగిల్ గా వన్స్ ప్లేస్ లో 5 ఉంది, వన్స్ ప్లేస్ లో 0 ఉంది. 0 కానీ 5 కానీ ఉంటే 5 తో కట్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్, బాధ్యనీయత సూత్రాల ఆధారంగా అలాగని చేసుకోవచ్చు. 5 తో కట్ చేసుకొని, లేదు అంటే డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, హెచ్సిఎఫ్ కట్టేస్తాం. పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో మనం భాగిస్తున్నట్టు హెచ్సిఎఫ్ కడతాం. 45 45 45 2 90 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది కదా. 70లో 45 తీస్తే ఏమవుతుందండి, 25 అవుతుంది. 0 రాలేదు అంటే 45 లా వచ్చేస్తుంది ఇక్కడికి. 25 1 25, రిమైండర్ ఎంత అయిందండి, 20 అయింది. ఇంకా అవలేదండి, 0 రాలేదు, మళ్ళీ 25 వచ్చేసింది ఇక్కడికి. 21 20, రిమైండర్ 5 వచ్చింది, మళ్ళీ 20 వచ్చింది పొజిషన్కి. 5 4 20, అంటే మనకి 5తో అయింది కదా. అంటే ఈ రెండు కూడా మనం 5తో భాగించినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 5 9 45, 5 14 70. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలు ఏమవుతాయి, నేను మనం డిస్కస్ చేసాం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఈ రెండు కూడా ఏమవుతాయి సార్, మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాన్సెప్ట్ క్లియరా? రైట్. ఏదైనా ఒక నిష్పత్తి కనిష్ట రూపంలోకి మార్చేసినట్లయితే ఆ కనిష్ట రూపంలో ఉన్నటువంటి నిష్పత్తి పదాలు ఏ సంఖ్యలు అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అది. రైట్. 7:15 లో పూర్వపదము. పూర్వపదం అంటే ఇదే కదా, 7 అవుతుంది పూర్వపదము. 8:13, 8:13 నందు పరపదము అంటే రెండవ పదము 13 అవుతుంది. కాన్సెప్ట్ క్లియరా? 4వ క్వశ్చన్ ఏంటంటే 35కి 55 కనిష్ట రూపంలో రాయమని చెప్పాడు. 35:55 కనిష్ట రూపం అంటే రెండు కూడా ఒకే నెంబర్తో మనం కట్ చేసుకోవాలి. హెచ్సిఎఫ్ కట్టుకున్నా ఓకే, లేదా ఒకట స్థానంలో 5 ఉందంటే అది ఖచ్చితంగా 5 చే భాగించబడుతుంది కదా. 5 7 35, 5 11, 7:11. మరి 7 11 7 11 రెండు కూడా ఏమవుతాయండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్య కూడా అవుతాయి కదా. 7 11 అనేది ప్రధాన సంఖ్యలు. ఒక నిష్పత్తి కనిష్ట రూపంలోకి మార్చేసాము అని అంటే ఆ కనిష్ట రూపంలో ఉన్నటువంటి నిష్పత్తి యొక్క పదాలు అనేవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి, ప్రధాన సంఖ్యలు అయినా సరే అవుతాయి. రైట్. ఇప్పుడు మనకి 5th క్వశ్చన్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది టెట్లో అడిగే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. ప్రక్క పటము నుండి నిష్పత్తులను రాయండి. అంటే ప్రక్క పటం ఆధారంగా మనం వీటికి నిష్పత్తులను రాయాలి. కాన్సెప్ట్ ఏంటంటే ప్రక్క పటమును మనం అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ వాడు ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాలి. వీటన్నిటికీ కూడా మనం నిష్పత్తులు రాయాలి. ఏంటి ఇచ్చారండి, రంగు వేసిన భాగము, రంగు వేయని భాగాలు. రంగు వేసిన వినండి, ఇక్కడ ఒకటే ఉంది కదా, రంగు వేసినది 1:. ఎప్పుడైనా సరే మనకి మొదటి ఇచ్చిందే పూర్వపదం అవుతుంది. రంగు వేయని భాగాలు అన్నాడు 1 2 3, 3 భాగాలకి మనకి వాడు రంగు వేయలేదు. రైట్. రంగు వేసిన భాగాలు మొత్తము భాగము. రంగు వేసిన భాగాలు, రంగు వేసిన భాగం ఎంత అండి, ఒకటే కదా, 1:. మొత్తం ఎన్ని ఉన్నాయి భాగాలు, 1 2 3 4, 1:4. ఇది మనం డైరెక్ట్గా రాసేస్తాం 1:4. కాకపోతే ఒరిజినల్గా ఎలా అవుతుందో కూడా నేను చెప్తాను చూడండి. రంగు వేసిన భాగము మొత్తం 4 భాగాల్లో ఒక భాగానికి రంగు వేసాము. మొత్తము భాగము అన్నాడు అంటే ఒకటే కదా, మొత్తం ఇక్కడ ఉన్నది 1. దట్ ఈజ్ ఈక్వల్ టు /4 1. ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే సాధారణంగా ఇంటూ అవుతాయి. లేదా A:B A/B రాసుకోవచ్చు కదా. 1/4:1 ఏ రాసుకోవచ్చు, 1/4/1 రాసుకోవచ్చు. /1 ఉన్న ఒకట లేకపోయినా ఒకటి అంటే 1/4. 1/4 అంటే 1:4. నో ప్రాబ్లం, రెండు ఒకటే ఆన్సర్. మన సింపుల్ లాజిక్ ఏంటంటే రంగు వేసిన భాగం 1, మొత్తం భాగాలు 4, 1:4. ఇది ఉంది చూడండి ఇక్కడ, రంగు వేయని భాగము మొత్తము భాగము. రంగు వేయని భాగము 1 2 3, 3 భాగాలు, మొత్తం భాగాలు 3:4. అలా కాకుండా రంగు వేయని భాగాలు 3, 3/4, మొత్తం భాగము 1. ఇప్పుడు చెప్పాను కదా నేను, A:B అన్నా A/B అన్నా ఒకటే. 3/4:1 అన్నా 3/4/1 అన్నా ఒకటే. /1 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి 3/4 ఈజ్ ఈక్వల్ టు 3:4. రెండు ఒకటే. కాన్సెప్ట్ క్లియరా? రైట్. ఇప్పుడు మనము అందులోనే తర్వాత క్వశ్చన్ ఏంటో క్లియర్గా నేర్చుకుందాం. తర్వాత క్వశ్చన్ మనకు వాడు ఏంటి ఇచ్చాడనంటే, ఒక దీర్ఘచతురస్రంలో పొడవు అనేది దాని యొక్క వెడల్పునకు రెట్టింపు ఉందంట. దీర్ఘచతురస్రం యొక్క పొడవు, నేను మీకు ఇందులో క్వశ్చన్ రాయకుండా డైరెక్ట్గా మీకు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ మీకు షార్ట్ చేసి రాస్తాను. దీర్ఘచతురస్రం యొక్క పొడవు అంటే, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు అన్నది ఇదే కదండి, పొడవును మనం దేంతో సూచిస్తాం, ఎల్తో సూచిస్తాం. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అన్నది ఎలా ఉందంట, దాని యొక్క
వెడల్పునకు 3 రెట్లు, దాని యొక్క వెడల్పునకు 3 రెట్లు అని చెప్పాడు. వెడల్పు అంటే బీ కదండి, బ్రెడ్త్ అంటాం ఇంగ్లీష్లో. దాని యొక్క వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి 3 రెట్లు. 3 రెట్లు అంటే మీకు డిస్కస్ చేసుకున్నాం మనం, ఇంటూ 3 చేయడమే. రెట్టింపు అంటే 2 చేస్తాం, 3 రెట్లు అంటే ఇంటూ 3 చేస్తాం. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎలా ఉందంట, వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి ఇంటూ 3 చేస్తే మనకు వచ్చేటటువంటి నెంబర్ అనేది లెంత్ అవుతుందని వాడు క్లియర్గా చెప్పాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్త్ మనకి 8 ఉందనుకోండి, వెడల్పు మనకి 8 ఉందనుకోండి, దానికి 3 రెట్లు చేస్తే 8 3 24, అదే మనకి ఏమవుతుంది, లెంత్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది సార్, ఫైనల్గా L ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ 3, లేదా మీకు అర్థమైనట్టయితే పొడవు ఈజ్ ఈక్వల్ టు వెడల్పు ఇంటూ 3. ఇక్కడ ఇంటూ వెడల్పు ఇటువైపు వస్తే ఏమవుతుందండి, బై అవుతుంది కదా. పొడవు బై వెడల్పు ఇజ్ ఈక్వల్ టు, అక్కడ ఏం మిగిలిపోయింది, ఇంకా 3 మిగిలిపోయింది. కింద ఎవరు లేకపోతే హారం ఎవరు ఉన్నట్టు, 1 ఉన్నట్టు. మరి 3/1 అంటే అర్థం ఏంటండి, పొడవు బై వెడల్పు అంటే పొడవు ఈస్టు వెడల్పు. 3/1 అంటే 3:1. దట్ ఈస్ ద క్వశ్చన్. కాన్సెప్ట్ క్లియరా? రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో మనము చూద్దాం. ఒక పాఠశాలలో 19 సెక్షన్లు ఉన్నాయంట. ఒక పాఠశాలలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటంటే 19 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 19 సెక్షన్కి 38 మంది ఉపాధ్యాయులను, 38 మంది టీచర్స్ను కుదించబడ్డారంట. అంటే 19 సెక్షన్స్ని కూడా ఎంతమంది టీచర్స్ మెయింటైన్ చేయాలండి, అబ్జర్వ్ చేస్తుండాలి. 38 మంది అబ్జర్వ్ చేస్తుండాలి. అయితే దీన్ని మనము నిష్పత్తి రూపంలో తెలియజేయాలి. వెరీ ఈజీ అండి. 19 సెక్షన్లు 38 మంది టీచర్స్, 19 సెక్షన్స్ 38 మంది టీచర్స్, దానికి రేషియో కట్టిస్తే అయిపోయింది. ఇక్కడ 19 సెక్షన్స్లో ఉన్న వాళ్ళు మనుషులే, 38 మంది అన్న వాళ్ళు కూడా మనుషులే, కాబట్టి మనము ఒకే ప్రమాణాలు కాబట్టి రేషియో కట్టవచ్చు 19:38. దీన్ని మనం షార్ట్ చేసామనుకోండి, 19 1 19 19 38. అంటే అర్థం ఏంటండి, ఒక సెక్షన్కి 2 టీచర్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటారని అర్థం. కాన్సెప్ట్ క్లియరా? ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం. తర్వాత మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 89లో ఇచ్చినటువంటి ఉదాహరణ లెక్కలు మనము పరిష్కరించుకుందాం. మొదటి ఉదాహరణ ఏంటంటే 150,400ను నిష్పత్తి గుర్తు ఉపయోగించి కనిష్ట రూపంలో తెలపండి అని ఇచ్చాడు మనకి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పదాలు ఏంటంటే 150, 400. ఓకేనండి. ఈ 2 నెంబర్స్ని మనము నిష్పత్తి గుర్తును ఉపయోగించి అన్నాడు. సో మధ్యలో మనం నిష్పత్తిని గుర్తును ఉపయోగించుకున్నాక ఏర్పడ్డ నిష్పత్తిని కనిష్ట రూపంలో రాయమని చెప్పాడు. అంటే ఏం చేస్తాం, మనము దాన్ని కట్ చేసుకుంటా, క్యాన్సిల్ చేసుకుంటా, లాస్ట్కి మనము కనిష్ట రూపాన్ని తీసుకొస్తాం. దీనికి మనం సింపుల్గా ఏం చెప్పుకున్నాం, హెచ్సిఎఫ్ కట్టమని చెప్పాను. సో హెచ్సిఎఫ్ కొడుతూ ఒక మెథడ్లో మనం చేద్దాం. ఫస్ట్ 150తో 400కి హెచ్సిఎఫ్ కడతాం. 151, 150, 152 300, 153 450. ఎక్కువైపోతుంది కదండి. 152 300 ఎంత వచ్చిందండి, 100. మళ్ళీ మన 0 రాలేదు కదా, ఈ 150 ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళీ 150, 100 100 50. 0 రావలేదు కదా, మళ్ళీ 100 వచ్చేస్తుంది ఇక్కడికి. 52 100. సో ఇప్పుడు 0 వచ్చిందంటే ఆన్సర్ ఏమైనట్టు, 50 అయినట్టు. అంటే ఇక్కడ ఈ 150 అనేది 50తో భాగించబడుతుంది, 400 అన్నది కూడా 50తో భాగించబడుతుంది. చూడండి, ముందు 0 0 క్యాన్సిల్ చేసేయండి. 0 0 క్యాన్సిల్ చేసేద్దాం. 5 1 5 3 5 1 5 8. ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 3:8. ఇక్కడ 3,8 అన్నది ఏ పదాలు అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. లేదు, హెచ్సిఎఫ్ కట్టలేము సార్, నాకు టైం టేకింగ్ అవుతుంది. షార్ట్ కట్లో చేసుకుందాం, తప్పేముంది. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే జీరోస్ ఉన్నప్పుడు చూసుకోండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ ప్లేస్లోనే 0 ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్ ప్లేస్లో 0 ఉంది. 0 0 క్యాన్సిల్. మరి జీరోస్ క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు. 1ల స్థానంలో 5 ఉంది, 1ల స్థానంలో 0 ఉంది. 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇక్కడ 5 3 5 8 3:8 ఆన్సర్ అవుతుంది. మీరు కొన్ని నెంబర్స్ మనం హెచ్సిఎఫ్ కూడా కట్టక్కర్లేదు, సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. మరి హెవీగా నెంబర్స్ కన్ఫ్యూజ్ అయ్యే సందర్భంలో మీరు హెచ్సిఎఫ్ కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదా వడిచింది ఏంటి, 150:400 కదా, దాన్నే మనము A:B అంటే A/B అన్నాం కదా, ఫ్రాక్షన్లో కూడా రాసుకోవచ్చు ఈ విధంగా. 0 0 క్యాన్సిల్ అయింది. 5 3 15 5 8. ఏ విధంగా అయినా సరే మీరు చేసుకోవచ్చు, ఎలా చేసినా సరే మీకు ఆన్సర్ వస్తుంది. మనకి కావాల్సింది ఆన్సర్.
ప్రొసీజర్ కాదు. కాబట్టి మీరు ఒక సమ్ ఇచ్చినప్పుడు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, టైం అడ్జస్ట్ చేసుకోండి. కాన్సెప్ట్ క్లియరా? సో ఇది ఉదాహరణ 1. ఇప్పుడు అదే పేజీలో మనకి ఉదాహరణ 2 కానీ చూసినట్లయితే క్రింది వాటిని కనిష్ట రూపంలోనికి మార్చండి అని చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మీకు మనము నిష్పత్తికి సంబంధించినటువంటి సూచనలు నేర్చుకున్నాం కదా, వాటిలో మీకు చెప్పాను నేను, రెండింటికి ఒకే ప్రమాణాలు ఉన్నప్పుడు మాత్రమే మనము నిష్పత్తిని కనుగోగలము అని చెప్పాం మనం ఇక్కడ. సో ఈ నిష్పత్తి కనుగోవాలంటే రెండు కూడా ఒకే ప్రమాణాలు కలిగి ఉండాలి. ఒకవేళ ఒకే ప్రమాణాలు కలిగి లేకుంటే మనం ఏం చేయాలి అని అన్నది మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్ అవుతుంది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి ఇచ్చాడు అంటే 28:84 అన్నాను నేను. 28:84 మనకి వాడు ఇచ్చాడు. సో 28:84. సో దీనికి మనము కనిష్ట రూపంలోకి మార్చాలి. మనకు తెలిసింది ఏంటంటే సింపుల్గా హెచ్సిఎఫ్ కట్టేస్తే సరిపోతుంది. 28 1 28, 28 2 56, 28 3 84, 3 8 24, 3 2 6 2 8 డైరెక్ట్గా అయిపోయింది కదా. అంటే ఈ రెండు కూడా 28చే భాగించబడుతున్నాయి అని అర్థం. క్యాన్సిల్. 28 1 28, 28 3. సో ఆన్సర్ ఈజ్ 1:3. ఇంకా లేస్తారనుకుంటే మీరు దీన్ని కూడా ఎలా చేసుకోవచ్చు అండి, ఫ్రాక్షన్లోకి రాసుకోవచ్చు. 28/84, 28 1 28 3. ఇంకా లేదు సార్ నేను చేయలేను సార్ అనుకుంటే ఇంకా మీరు సింపుల్గా ఫస్ట్ 2తో స్టార్ట్ చేయండి. రెండు కూడా 2తో కట్ అవుతాయి. 2 14, 2 4 8, 2 2 4. 14 ఎక్కడ మీకు వచ్చు కదా, 14 1 14 3. సో ఎలా చేసినా సరే నో ప్రాబ్లం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ఇది నో ప్రాబ్లం, మనకి ఎటువంటి యూనిట్స్ ఎటువంటి ప్రమాణాలు మనకి ఇవ్వలేదు కాబట్టి సమ్ చేసేసుకోవచ్చు. మరి సెకండ్ది కానీ మనం చూసినట్లయితే 250 గ్రాములు, 250 గ్రాములు. ఇంకోటి ఏంటంటే మనకి ఇచ్చాడు 5 కేజీలు, 5 కిలోగ్రాములు ఇచ్చాడు. ఈ రెండింటికి మనము రేషియో నిష్పత్తి కట్టాలంటే రెండు ఒకేలా ఉండాలని చెప్పాను. ఇక్కడ గ్రామ్స్లో ఉంది, ఇక్కడ కేజీస్లో ఉంది. ఓకేనంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామనంటే మనం చేయవలసింది ఏంటంటే ఈ రెండింటికి రిలేషన్ చూసుకోవాలి. ఇక్కడ గ్రామ్స్ ఇచ్చాడు, ఇక్కడ కేజీ ఇచ్చాడు. గ్రామ్స్కి కేజీకి ఉన్న రిలేషన్ ఏంటండి, 1 kg is equal to 1000 grams. 1 kg is equal to 1000 grams. సో మనం ఈ గ్రామ్స్నైనా కేజీల్లోకి మార్చాలి, కేజీలనైనా గ్రామ్స్లోకి మనం మార్చుకోవాలి. సో ఎప్పుడైనా సరే పెద్దదాన్నే మనము చిన్నదాంట్లోకి మార్చుకోవడం తేలిక. ఇక్కడ పెద్దదాన్ని అంటే అర్థం ఏంటి సార్, ఏ ప్రమాణం పెద్దది, గ్రాములు పెద్దవా కేజీలు పెద్దవా, కేజీలే కదా ఎక్కువ ఉంటాయి. సో మనం ఏదైతే ఎక్కువ ఉంటుందో ప్రమాణము దానిని తక్కువ దాంట్లోకి మార్చుకుంటే మీకు సులువుగా అయిపోతుంది సమ్ము. 1 కేజీకి ఎన్ని గ్రాములు వచ్చిందండి, 1000 గ్రాములు వచ్చింది కదా. మనకి ఇక్కడ 5 కేజీలు ఉంది, 5 కేజీలు. 5 కేజీలకి ఎన్ని గ్రాములు అవుతుంది, 5 × 1000, 5000 గ్రాములు అవుతుంది. పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణంలోకి మార్చాలంటే మనం ఇంటూ చేసుకోవాలి. ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ నెంబర్తో మనం ఇంటూ చేసుకోవాలి. 1 కేజీకి 1000 గ్రాములు అయినప్పుడు 2 కేజీలకి 2000 గ్రాములు అవుతాయి, 3 కేజీలకి 3000 గ్రాములు అవుతాయి, 5 కేజీలకు 5000 గ్రాములు అవుతాయి. ఇప్పుడు మనం క్లియర్గా కట్టొచ్చు. ఇది 250 గ్రాములు, ఇది 5000 గ్రాములు. రెండు కూడా గ్రాముల్లోకి వచ్చాయి కాబట్టి మనం సింపుల్గా కట్టేయవచ్చు. ఇక్కడ మళ్ళీ రాయకూడదు మనం గ్రామ్స్ అని, ఎందుకు నిష్పత్తికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు కదా. 250:5000. మీకు చెప్పాను స్టార్టింగ్ జీరోస్ ఉంటే కట్ చేసేసుకోండి, 0 0 క్యాన్సిల్. జస్ట్ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి, ఈ రెండు డైరెక్ట్గా మనకి ఏదైనా పాసిబిలిటీ ఉందా, రెండు ఒకే టేబుల్లో ఉన్నాయా, ఉన్నాయి కదండి. 25 50 0 చూద్దాం. 25 1 25, 25 2 50. అంటే 25 1 25 2 50. ఇంకో 0 ఉండిపోయింది కదా, 0. అంటే ఆన్సర్ ఏమైందంటే 1:20 అయింది. ఇంత పెద్దానికి మనము హెచ్సిఎఫ్ కట్టిన బదులు కొన్నిసార్లు మనకి ఒక మొదటి నెంబర్ యొక్క టేబుల్లోనే రెండో నెంబర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక మనం చూసాం కదా 28:24 అన్నప్పుడు ఆ విధంగా అనమాట. సో 250:500, 0 0 క్యాన్సిల్ చేసుకున్నాం. 25 2 50, ఒక 0 ఒక 0 ఉంచాను నేను. ఆన్సర్ ఏమైంది సార్ అంటే 1:20. ఈ విధంగా మనం ప్రమాణాలు మార్చుకుంటా చెయ్యాలి. రైట్. థర్డ్ సమ్ చూద్దాం. 24 నిమిషాలకు 3 గంటలకు అన్నాడు. 24 నిమిషాలకు 24 నిమిషాలు 3 గంటలు. ఇక్కడ 24 నిమిషాలు 3 గంటలు. మళ్ళీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రమాణాలు వేరువేరుగా ఉన్నాయి. మరి వీరిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటండి, 1 గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు. 1 గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు. 1 గంటకు 60 నిమిషాలు. నిమిషాలు ఎక్కువ ఉంటాయి, గంట అంటే ఎక్కువ ఉంటాయి. గంట ఇక్కడ ఎక్కువ అంటే పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణానికి మార్చుకోవడం తేలిక. ఎలా తేలిక అవుతుంది, మనకు ఇంటూ చేస్తే మారిపోతుంది. 3 గంటలు. 1 గంటకి 60 నిమిషాలు అయినప్పుడు 3 గంటలకు ఎన్ని నిమిషాలు అవుతుంది,
3 × 60 నిమిషాలు అవుతుంది. 3 60 180 నిమిషాలు. అర్థమవుతుందా కాన్సెప్ట్? 180 నిమిషాలు. ఇప్పుడు రెండు కూడా నిమిషాలకు మారిపోయింది కాబట్టి 24:180. 24:180. మీకు ఆప్షన్స్లో 24:3 అని కూడా ఇస్తాడు మనకి. చూసుకోవాలి జాగ్రత్తగా, ప్రమాణాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి 24:180 మనము చేసుకోవాలి. మనకి ఉన్నటువంటి పాసిబిలిటీ ఏమైనా ఉందా? ముందు ట్రై చేయండి. రెండు కూడా ఒకే నెంబర్లో ఏమైనా పాసిబిలిటీ ఉంది? 0 విడిచిపెడతాం కొద్దిసేపు. 24 ఉంది, 18 ఉంది. 6 4 24, 6 3 18, 0 ఉంది కాబట్టి 0. చూసారా? మనము HCF కట్టుకుంటే మీకు వస్తుందని మీకు ఒక ఐడియా వచ్చింది. కానీ మనం కొద్దిగా స్పీడ్గా ఉండాలి. ఎగ్జామ్ పర్పస్లో మనము కొద్దిగా స్పీడ్గా ఉండి క్యాలిక్యులేషన్స్ చేయగలగాలి కాబట్టి ఈ విధంగా మీరు అలవాటు చేసుకోవాలి. రెండు కూడా ఒకే నెంబర్లో ఏమైనా ఉన్నాయా? ఏది సార్ నాకు ఐడియా రావట్లేదు సార్ అంటే HCF కట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 4:30. 4:30 ఒకే టేబుల్లో ఉన్నాయి అంటే ఉన్నాయండి. 2 2 4, 2 15 30. అంటే ఆన్సర్ ఏమవుతుంది సార్? 2 15. 15 2 ఒకే టేబుల్లో ఉండవు కదా. మీకు రెండు ఒకే నెంబర్తో కట్ అవుతాయో కట్ అవ్వో ఎలా తెలుస్తుంది? మనకి బాధ్యనీయత సూత్రాలు ఉన్నాయి. అవి కానీ మనకి వచ్చినట్లయితే క్లియర్గా మనం ఒక నెంబర్ చూసిన వెంటనే మనము అనుకున్న సంఖ్యతో అది తెగుతుందా తెగదా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో మీకు బాధ్యనీయ సూత్రాల మీద అవగాహన వచ్చిన తర్వాత ఇంకా మీకు ఈజీ అవుతుంది. లేదు సార్ అంటే మీరు జాగ్రత్తగా HCF ఇలా కట్టేసుకోండి. 24 6 జరా 24 6 జా 24 7 జా 24 7 జర్ అవుతుంది. 7 4 జా 28, 7 2 జా 14 2 168 వచ్చింది. 12 24 12 2 జా 24. అంటే ఏమొచ్చింది? 12 వచ్చింది కదా. 12తో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే 24:180. HCF కట్ ఇలా చేయొచ్చు. 12 2 జా 12 15 జా. సో ఏదైనా సరే ఒకటే. కొన్నిసార్లు టైం టేకింగ్ అవుతుంది కాబట్టి ఇది మీకు అలవాటు అయితే బాగుంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 4th క్వశ్చన్. మీకు ముందు ఏం చేస్తామనంటే మనము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అభ్యాసాలు, ఉదాహరణలు అన్నీ కూడా మనము ముందుగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత, ముందుగా నేను కూడా మీకు వీడియో అందించిన తర్వాత నిష్పత్తికి సంబంధించి పాత పేపర్లను మనం ఎనాలిసిస్ చేసుకొని చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ దాటి కొంత లెవెల్, ఒక్క స్టెప్ ఎక్స్ట్రా వాడు కొన్ని సమ్స్ మనకి ఇచ్చాడు. అటువంటి మోడల్స్ అన్నీ కూడా అప్పుడు మనం కవర్ చేసుకుందాం. ముందు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం పూర్తిగా అవగాహన తెచ్చేసుకుందాం. ఓకేనండి? రైట్. అందుకే మీకు నేను అదర్ మోడల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. 4th 200 మిల్లీలీటర్లు 3 లీటర్లు. 200 మిల్లీలీటర్లు 3 లీటర్లు. ఇప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్. ఇంకా ఇది మిల్లీ లీటర్లలో ఉంది, మీటర్లలో ఉంది, లీటర్లలో ఉంది. ఇది మిల్లీ లీటర్లు, ఇది 3 లీటర్లు. సో రెండు కూడా ఒకేలా లేవు కాబట్టి ఏం చేయాలి సార్? జాగ్రత్తగా చూసుకుంటాం. వీటికి రిలేషన్ ఏముంది? 1 లీటర్కు ఎన్ని మిల్లీ లీటర్లు అండి? 1000 మిల్లీలీటర్లు. 1 లీటర్కు 1000 మిల్లీలీటర్లు. 1 లీటర్కి 1000 మిల్లీలీటర్లు అయినప్పుడు 3 లీటర్లకు ఎన్ని మిల్లీలీటర్లు అవుతుంది? 3000 అవుతుంది. 3000 మిల్లీలీటర్ అయిపోయింది కదా. 2 మారిపోయింది. ఇంకా 200, ఇక్కడేమో 3000. కాన్సెప్ట్ క్లియరా? ఇక్కడ 2 zeros, ఇక్కడ కూడా 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి. 2 30, 2 1, 2 15. ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 1:15. ఈ విధంగా మనకి క్యాన్సిలేషన్ కూడా కొద్దిగా మనకి క్యాలిక్యులేట్ చేయడం, ఇలా స్పీడ్గా చేయడం కూడా మీకు రావాలి. అలాగే మనం నిష్పత్తి కొడుతున్నప్పుడు రెండు కూడా ఒకే ప్రమాణాలు కలిగి ఉన్నాయని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నాక మనము ఈజీగా ఆన్సర్ అనేది పొందుతాం. మరొకసారి చెప్తున్నాను, నేను మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డిఎస్సికి సంబంధించి దాని నెక్స్ట్ లెవెల్లో వాడు కొన్ని సమస్యస్తున్నాడు కాబట్టి వాటికి సంబంధించినటువంటి మోడల్స్ అన్నీ కూడా మనం మళ్ళీ చేసుకుంటాం ఒక వీడియో క్లియర్గా. సో ముందు మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమస్య అన్నీ కూడా నేర్చేసుకుందాం. రైట్, ఇప్పుడు మనము నెక్స్ట్ ఉదాహరణ ఏంటో చూద్దాం. రైట్, మనము ఉదాహరణ 3 కానీ చూసినట్లయితే 100 గ్రాముల కాఫీ పొడి ధర 36 రూపాయలంట. 1/2 kg టీ పొడి ధర 240 రూపాయలంట. అయితే మనము కాఫీ పొడి మరియు టీ పొడి ధరల నిష్పత్తి ఎంత అని అడిగాడు. అంటే నిష్పత్తిలో మొదటి పదం ఏం రాసుకోవాలి? ఫస్ట్ కాఫీ పొడి యొక్క ధర రాసుకోవాలి. రెండవ పదం ఏమవుతుంది? టీ పొడి యొక్క కాస్ట్ ఎంతో మనం రాసుకోవాలి. ఓకే, అది బాగానే ఉంది. అయితే సార్ ఇక్కడ మనము ధరల నిష్పత్తి కదా, రెండు కూడా రూపీస్లోనే ఉంది కదా, డైరెక్ట్గా నేను 36:240 రాసేస్తాను. ఎందుకు? రెండు కూడా రూపాయల్లోనే ఉంది, రెండు ఒకే ప్రమాణాలను కలిగి ఉంది అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు సార్ రాంగ్ అవుతుంది అంటే ఇక్కడ 36 రూపాయలు అనేది ఎన్ని గ్రాములకు చెప్పాడు? వాడు 100 గ్రాములకు చెప్పాడు. 240 రూపాయలు అనేది 1/2 kgకి చెప్పాడు. మరి తేడా వచ్చేసింది కదండి.
సో అప్పుడు ఏం చేయాలంటే సార్ మనము వీటిని రెండు కూడా ఒకే రేటుకి తీసుకొని రావాలి. అంటే ఇది కూడా ఒక కేజీ రేటు, ఇది ఒక కేజీ రేటు, లేదా ఇది హాఫ్ రేటుకి తేవాలి, ఇదైనా సరే హాఫ్ రేటుకి తేవాలి. కాన్సెప్ట్ క్లియరా అంటే? సో నేనేమనుకుంటానంటే రెండింటిని కూడా ఒక కేజీ ధర ఎంతో కట్టేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కాఫీ ఒక కేజీ ధర ఎంత అవుతుంది, కాఫీ పొడి యొక్క ఒక కేజీ ధర ఎంత అవుతుంది, టీ పొడి యొక్క ఒక కేజీ ధర ఎంత అవుతుందో కట్టేస్తాం. దీనికి ఎంత కష్టపడవలసిన లేదు, మన సింపుల్ లాజిక్ సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి చెప్పేవచ్చు. 100 గ్రాములు 36 రూపాయలు అంట. 100 గ్రాములు 36 రూపాయలు. కేజీకి మనకు కావాల్సింది కేజీ ధర కదా. కేజీకి ఎన్ని గ్రాములు అండి? 1000 గ్రాములు. 100 గ్రాములు 36 రూపాయలు అయినప్పుడు 1000 గ్రాములు ఎంత అండి అవుతుంది? 100 పదులు కదా 1000. 100 పదులు 1000 కాబట్టి 36 పదుల 360 రూపాయలు అవుతుంది. అర్థమైంది లాజిక్ మీకు? మనం షాప్కి వెళ్తే 100 గ్రాములు అడుగుతాం, 36 రూపాయలు చెప్పాడు. అప్పుడు కేజీ ఎంత అవుతుందో మనం లెక్క పెట్టేసుకుంటాం కదా. 100 గ్రాములు 36 రూపాయలు, 1000 గ్రాములు కావాలి అంటే 100 పదులు 1000 కాబట్టి 36 పదులు 360 రూపాయలు అయింది. అంటే ఏంటిది? కాఫీ కదా. కాఫీ యొక్క కాస్ట్ ఇది. కాఫీ ధర కేజీ ఎంత అండి అయింది? 360 రూపాయలు అయింది. ఒక కేజీ వచ్చింది ఇక్కడికి మనకి 360 రూపాయలు. ఇప్పుడు మనము టీ చూద్దాం. టీ కాస్ట్. టీ కూడా హాఫ్ కేజీ ఎంత అండి మనకి ఇచ్చాడు? మనకి హాఫ్ కేజీ అంట 240 రూపీస్ అంట. ఆ కేజీ 240 అయినప్పుడు కేజీ ఎంత అవుతుంది? 480 అవుతుంది కదా. ఇది తెలిసిందే. అర కేజీ 240 అన్నప్పుడు కేజీ ఎంత అవుతుంది? 480 అవుతుంది. సో ఇదేంటిది? టీ కాస్ట్. ఇప్పుడు సమ్ చూడండి అయిపోయింది. మనం నిష్పత్తి కట్టాలి. నిష్పత్తిని పోతే ఎవరు రాసుకోవాలి? కాఫీ పొడి రాయాలి. కాఫీ పొడి యొక్క కాస్ట్ మనకి ఎంత అండి వచ్చింది? 360 ఈస్టు టీ పొడి యొక్క ధర మనకి ఎంత అండి వచ్చింది? 480. 0 క్యాన్సిల్ క్లియర్గా ఉంది కాబట్టి. ఏమైనా పాసిబిలిటీ ఉందా ఒకే టేబుల్లో ఉంది? మనకి 20 వరకు ఎక్కలు వచ్చి ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా చేసేవచ్చు. 12 3ల 12 4ల. లేదు సార్ నేను ఇచ్చేస్తాను అనుకుంటే మీరు చక్కగా హెచ్సిఎఫ్ కట్టుకొని కూడా చేయొచ్చు. 36 1 36, 12 36, 12 3 36 అయిపోయింది. 12 వచ్చింది కదా. ఓకేనా? 12 3ల 12 4ల కాబట్టి నిష్పత్తి ఎంత అవుతుంది? 3:4. ఈ విధంగా మనము ప్రతిదీ కూడా మ్యాథమెటికల్గా కాకుండా కొద్దిగా లాజిక్గా మనం నిత్య జీవితంలో చూస్తుంటాము. అవన్నీ కూడా మనం అప్లై చేసుకుంటే ఈజీగా మనం సమ్ అయితే చేసేసేవచ్చు. రైట్. ఇక్కడ మీకు ఒక చిన్న నోట్ ఉందండి. అంటే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సాధారణంగా అక్కడ నేను 2:3 అన్నాను. 2:3 అన్నాను. ఈ 2:3 తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి నిష్పత్తి పదాలను తారుమారు చేసి రాసినట్లయితే అంటే 2:3ని నేను 3:2 అని రాశాను. ఇలా రాస్తున్నప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయా అంటే ఎట్టి పరిస్థితుల్లో కావు. రెండు కూడా సమనిష్పత్తులు కావు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా 2:3 అంటే ఏంటండి? 2/3 అని అర్థం. 3:2 అంటే ఏంటండి? 3/2 అని అర్థం. 2/3 అని అంటే ఏంటి? 0.66 ఇలా వస్తుంది. 3/2 అంటే 1.5 అలా వస్తుంది. 1.5 వస్తుంది. మరొకటి తేడా ఉంది కదా. అంటే ఒక నిష్పత్తిలో ఉన్నటువంటి పదాలను మనము తారుమారు చేసి రాసినట్లయితే ఆ రెండు నిష్పత్తులు సమానము కావు. కాన్సెప్ట్ క్లియర్ కదండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టేసుకోవాలి. రైట్. అదేవిధంగా ఇప్పుడు A:B అన్నాం కదా. కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీకు 3:0 వచ్చింది అనుకుందాం. 3:0 ఇది పాసిబుల్ అవుతుందా? అసలు నిష్పత్తి అవుతుందంటే అవ్వదు. ఇక్కడ B అనేది ఎప్పుడు కూడా ≠0 అవ్వాలి. దీని నిర్వచనం కానీ చూసినట్లయితే బ్రాకెట్లో మనకి B is ≠0 అని ఇస్తారు వాడు మనకి. ఎందుకు? A:B అంటే A/B కదండి. ఫర్ ఎగ్జాంపుల్ A వాల్యూ 3 వచ్చింది, B వాల్యూ 0 వేసాం అనుకోండి. 3/0కి వాల్యూ లేదు, నాట్ డిఫైన్డ్, ఇన్ఫినిట్ అది. అంటే A:B అవుతూ B is ≠0 అవ్వాలి. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. కొన్నిసార్లు మనకి కండిషన్స్ చెప్పిస్తారు. A:B అయినా A=B అవ్వచ్చా, A>B అవ్వచ్చా, లేదా A<B అవ్వచ్చా, లేదా B ≠0, లేదా సారీ B0 అని ఇస్తాడు మీకు. క్రింది వాటిలో ఏ సందర్భంలో నిష్పత్తి అనేది ఏర్పడదు అని అడుగుతాడు. క్రింది వాటిలో ఏ సందర్భంలో నిష్పత్తి అనేది ఏర్పడదు? A=B అవ్వచ్చు అంటే 2:2 ఉండొచ్చు కదా నిష్పత్తి, తప్పేం లేదు. A>B అవ్వచ్చు అంటే ఏ పదం పెద్ద ఉండొచ్చు. A అన్నాడు 2:3 ఉండొచ్చు. కానీ B0 ఇది అవుతుందంటే అవ్వదు. B is ≠0. కానీ B0 అనేది కాదు. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. కాన్సెప్ట్ క్లియర్ కదండి. రైట్. సో మనము తర్వాత పార్ట్లో నిష్పత్తులను మనం తీసుకున్నట్లయితే వాటికి సమనిష్పత్తులు ఏ విధంగా రాయాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. కాకపోతే మనకు వస్తున్నటువంటి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అదేవిధంగా అభ్యాసంలో సమస్య కానీ చూస్తున్నట్లే మన ఇవే కాన్సెప్ట్స్ మీకు వస్తాయి. కాబట్టి మనము నెక్స్ట్ వీడియోలో 6.1 క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బాయ్.